ప్రతి విషయమునకు దేవుని దగ్గరికి వెళ్ళుట, దేవుని మీద ఆధారపడుట, దేవుని ఆశ్రయించుట, దేవుని వెతుక్కొనుట. దేని విషయంలో కూడా ఇక వాళ్ళు వీళ్ళు అన్నది చూడకుండా, ఎవరున్నా లేకున్నా నాకు నువ్వే దిక్కు అని, చేతులు కాళ్ళున్నా సరే నన్ను నడిపించాల్సింది నువ్వే, నాకు చేయూత నువ్వే. కళ్ళు నాకున్నా సరే, ఈ కళ్ళు కాదు, నా మనోనేత్రాలు వెలిగించాల్సింది నువ్వే. కాబట్టి నేను అన్ని విషయములలో దీనుడను తండ్రి, దీనురాలిని తండ్రి అని దేవుని ఎదుటికి వెళ్ళుట, దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. రక్షణ విషయంలో నువ్వే దిక్కు, ఇహ సంబంధమైన జీవన వ్యవహారాల్లో నువ్వే దిక్కు, కృంగుబాటులో నువ్వే దిక్కు, ధైర్యం చెడిన వేళ నువ్వే దిక్కు, రోగము కలిగిన వేళ నువ్వే స్వస్థత. బలహీనత వచ్చింది, డబ్బంటే పెడతారు, రోగాన్ని తగ్గిస్తారా? డాక్టర్ చేతులు ఎత్తేసాడు అనుకో, బెడ్ మీద గుట్టకొట్లాడుతుంటే నిలబడి చూస్తారు, ఏడుస్తారు తప్ప ఇంకేం చేయలేరు. అదే ఏసై అనుకో, లే అన్నాడంటే లెగుస్తావు నువ్వు. బలహీనత, భయపడుతున్నావా? భయపడవాకు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అన్నాడంటే బాగుపడతావు నువ్వు. పోయింది నీ రిపోర్ట్, మారిపోయింది నీ జీవన విధానం, నీ లైఫ్ ముఖచిత్రం, జీవితం ముఖచిత్రం మారిపోయింది. అందుకే నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా, మీకు నేర్పుతున్నా. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రతి విషయమందును ఆయనను